ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే. రండి వాక్యం విందాం. మీకులాగనే మీ వల్లనే యేసు ప్రభుల వారు కూడా భూమి మీద మనుష్య కుమారుడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పుడు అందరు చెప్పాలి. రక్త మాంసములతో ఆయన కూడా మన వలె భూమి మీద మనుషునిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఆరాధనకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు చెప్పాలి. మనం అయితే వెళతాం లేకపోతే లేదు అన్నట్లుగా ఉంటాం. కానీ యేసు ప్రభుల వారు ఆయనే ఆరాధనకు దేవుడు. ఆయన కొరకు నిర్మించినటువంటి సమాజ మందిరంలో జరుగుతూ ఉన్న ఆరాధనకు ఆయనే వెళ్ళారు. ఆయన వెళ్ళగానే ఆయన చేతిలోనికి ఒక పుస్తకం ఇచ్చారు. ఏమిటా పుస్తకము? ఆ పుస్తకము యొక్క పేరు అంటే యెషయా గ్రంథము. అందరూ చెప్పండి. బైబిల్ అంతా 66 అధ్యాయాల పేర్లతో ఉంటే ఒక్క యెషయా గ్రంథమే 66 అధ్యాయాలు ఉన్నాయి. 66 పుస్తకాలు బైబిలు, 66 అధ్యాయాలు. అందుకే చిన్న బైబిల్ అంటారు యెషయా గ్రంథాన్ని. స్తోత్రం కలుగునుగాక. ఆ యెషయా గ్రంథంలో ఆయనను గురించి రాయబడినటువంటి లేఖనాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఒక లేఖనము మాత్రం తన విషయంలో నెరవేరినటువంటి వాక్యాన్ని దేవుడు తీసుకున్నారు. లూకా శుభవార్త 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథమును విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. ఇదే వాక్యము యేసు ప్రభువారు తన యెషయా గ్రంథమును పుస్తకమును తెరచిన వెంటనే కనబడింది. ఆ లేఖనము ఎవరి గురించి రాయబడింది అంటే ఆ బైబిల్ పట్టుకున్న యేసు ప్రభుల వారి గురించే రాయబడింది. నూతన సంవత్సరం దొరవబడగానే 31st నైట్ 12 లేదా 1 లేదా తర్వాత రోజు ఆరాధనలోనో ఎంతమంది వాగ్దానాలు తీసుకున్నారు? ప్రామిస్ కార్డ్స్ ఎంతమంది తీసుకున్నారు? వెరీ గుడ్. మీరు తీసుకున్నప్పుడు మీకు నచ్చిన, తెలిసిన, మీరు కోరుకున్న వాగ్దానం మీకు వచ్చిందా? వచ్చిన వారందరూ స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్. అప్పుడు మీకు ఏమనిపించింది? సంతోషం అనిపిస్తుంది, ఎగ్జైటింగ్ అనిపిస్తుంది, ఆనందం కలిగిద్ది. అరే, నేను కోరుతున్నది ఈ వాగ్దానమే. ప్రభు నా కోరికను, ప్రభు నా ఆశను, ప్రభు నన్ను గుర్తెరిగి నాకు తన వాగ్దానాన్ని, నాకు కావాల్సిన వాగ్దానాన్ని ప్రభు ఇచ్చారని సంతోషించి ఉంటారు. స్తోత్రం. మరి కొంతమందికి ఈ వాగ్దానం కార్డుల మీద నమ్మకం ఉండదు. కొన్ని డినామినేషన్ వాళ్లకు వారి నమ్మకము వారికి ఎందుకు ఉండదో నాకు అనవసరములే, కానీ నమ్మకం కలిగిన వారందరూ ఈ ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటారు. స్తోత్రం కలుగునుగాక. ఈ రీతిగా దేవుని మాటే మనకు దొరికింది అని సంతృప్తి పడడం, సంతోషించడం, ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు కట్టుబడి మనం ప్రార్థించడం మంచిదే. ఇది తప్పు కాదు, ఇది రాంగు కాదు. అది నీ అభిప్రాయం, అది నీ ఇష్టం. స్తోత్రం కలుగునుగాక. నేను కూడా ఒక వాగ్దానం తీసుకున్నాను. నాకెంతో ఆనందం కలిగింది. ఎందుకు అంటే నేను వెళ్ళే ప్రతి చోట నా ప్రభు నాతో ఉంటాడని
నన్ను బలపరుస్తాడని నాకు వాగ్దానం వచ్చింది. నేను ప్రభువుని అదే కోరుకున్నాను. సంవత్సరం అంతా దేవుని కాపుదల, దేవుని తోడు నాకు ఉండాలని నేను కోరుకున్నాను. నేను కోరుకున్న వాగ్దానం నాకు దొరికినప్పుడు నాకు ఆనందం కలిగింది. అయితే కోరుకున్న వాగ్దానం దొరికితేనే ఇంత ఆనందం కలిగిన మనకు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో జీవిత లేఖనము నెరవేర్పు జరిగినప్పుడు ఆయన ఇంకెంతగా ఆనందించి ఉంటారు. స్తోత్రం కలుగునుగాక. ఆ వాగ్దానం ఎవరి కోసం, ఆ లేఖనం ఎవరి కోసం రాయబడింది అంటే యేసు ప్రభు వారి గురించే రాయబడింది. అదే వాగ్దానం ఆయన చదువుతూ ఉన్నారు. ఏమని చదువుతూ ఉన్నారు అంటే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ఆత్మ ఎవరి మీద ఉన్నాడట? ప్రభువు ఆత్మ ప్రభువు మీదనే నిలిచి ఉన్నారట. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మీరు ఆత్మపూర్ణులై ఉండుడి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆత్మను ఆర్పుకోకండి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆత్మయే జీవింపజేయువాడు అని, ఆత్మను దుఃఖపెట్టకుడి అని, ఆత్మను పోగొట్టుకుని కొనగుడి అని ఆత్మను గురించి ఎన్నో వాక్యాలు చెప్పబడ్డాయి. ఎవరు ఆ ఆత్మ అంటే, ప్రభువు మనకు ప్రభు స్థానంలో పంపిన ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మ. నేడు ఆయన మన మధ్యన ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ ఆత్మను ఆయన పొందుకున్నారు కాబట్టి ఆయన ఏం చేశారు? బీదలకు సువార్త ప్రకటించడానికి ఆత్మపూర్ణులయ్యారు. మనమందరం ఆత్మపూర్ణులమైతే మనమందరం బీదలకు సువార్తను ప్రకటిస్తాం. ఈ వారంలో నేను ఒక పాస్టర్ గారిని కలుసుకున్నాను. ఆయన పేరు జాన్ బిల్మోరియా. ఆయన నాకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారు. తన బాధలు, కష్టాలు, నా వాక్యములు విని బలపడి నన్ను పలకరించడానికి ఫోన్ చేసి పిలిస్తే నేను వెళ్ళాను. అయితే ఆయన చాలా దీనస్థితిలో ఉన్నాడు. నేను ఇదే వాక్యాన్ని వారికి జ్ఞాపకం చేశాను. దేవుడు అక్కర్లో ఉన్న వారికి అప్పులు ఇవ్వలేదు, అక్కర్లో ఉన్న వారికి డబ్బులు ఇవ్వలేదు, అక్కర్లో ఉన్న వారికి ఆహార పదార్థాలు ఇవ్వలేదు, ఆకలి కొనిన వారికి ఆయన రొట్టె ముక్కలు ఇవ్వలేదు, కానీ ఆయన తన వాక్యాన్ని ఇచ్చాడు అని చెప్పాను. స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మీరును ఏ అక్కరలో ఉన్నా, ఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, ఏ కరువు కాటకాల్లోనూ ఉన్నా, దేవుడు మీకు ఇచ్చినది వాగ్దానమే, దేవుడు మీకు ఇచ్చినది వాక్యమే. ఆ వాక్యాన్ని మీరు నమ్మినట్లయితే మీకు ఉన్న అక్కర తీరిపోతుంది. ఎందుకు అంటే మీరు ఏ అక్కర ఎన్నిసార్లు ఎంతసేపు ఎంతవరకు కలిగి ఉంటారో అది తీరడానికి ఇంత అంత అని ఉండదు. ఎప్పుడైనా ఎక్కడైనా నీ అక్కర తీరడానికి వాక్యమే ఆధారమై ఉన్నది. వాక్యము దేవుడై ఉన్నాడు. దేవుడు మీకు దొరికినట్లయితే మీ అక్కర్లన్నీ తీరిపోతాయి. స్తోత్రం కలుగునుగాక. చెప్దాం అందరం హల్లెలూయా. రాత్ర హాఫ్ నైట్ ప్రేయర్ జరిగింది. ఏం ప్రేయర్? ఆల్ నైట్ కాదు, హాఫ్ నైట్. ఆల్ నైట్ ఉండే ఓపిక లేక హాఫ్ నైటే పెట్టడం జరిగింది. నాన్నగారు వచ్చి ఒక వాక్యం చెప్పారు. ఆయన కథలు భలే చెప్తారు. ఒక కథ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆయన చెప్పిన ఒక కథను నేను కూడా మీకు చెబుతాను. ఉపమానాలు. నేను ఉపమానాలు ఎక్కువగా చదవను, ఎందుకంటే వాక్యం చెప్పే అంత టైం ఏమి ఉండదు. ఇంకా ఉపమానాల జోలికి ఎందుకులే అని చెప్పి అనుకుంటాను. అవసరం కాబట్టి చెప్తాను. బంగారం, మంచి ఆరోగ్యం, అలాగే యేసు ప్రభుల వారు ముగ్గురు కోరుకుంటున్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి నిలబడ్డారు. ఆయన కోరిక ఇలా ఉంది, నా కోరిక తీర్చు ప్రభువా అని ప్రార్థన చేస్తాడట. ముగ్గురు వ్యక్తులు వచ్చి అక్కడ నిలబడి అడుగుతూ ఉన్నారు, ఇదిగో నేను బంగారం, ఇదిగో నేను ఆరోగ్యం, ఇదిగో నేను యేసు ప్రభుల వారిని పరిశుద్ధతను, నీకు ఏది కావాలో కోరుకో అంటే అతను మొదట ఏం కోరుకున్నాడో తెలుసా? బంగారం ఉంటే ఆహా నా బతుకు బంగారం అయిపోద్ది, నేను చాలా ధనవంతుని అయిపోతాను, నా అప్పులన్నీ అక్కరలన్నీ ఇబ్బందులన్నీ తీరిపోతాయి, కాబట్టి నువ్వు కావాలని కోరుకున్నాడు. మరొక వ్యక్తిని అడిగినప్పుడు అతను అన్నాడు, నాకు ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం ఉంటే అన్నీ పొందుకోవచ్చు అని అనుకున్నాడు. ఇక మూడవ వ్యక్తి కోరుకుంటున్నాడు ఏమని అంటే ఆరోగ్యము అక్కడ ఉండిపోయింది, బంగారము మొదటి వ్యక్తి దగ్గర ఉండిపోయింది. మూడవ వ్యక్తి కోరుకుంటున్నాడు ఏమని అంటే ప్రభువా నాకు నువ్వుంటే చాలు, పరిశుద్ధత ఉంటే చాలు,
నాకు ఏది లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఉంటే చాలు తండ్రి అని కోరుకున్నాడట. అయితే నేను నీ దగ్గరే ఉంటాను అని చెప్పి పరిశుద్ధుడైన ప్రభు ఈ వ్యక్తి దగ్గరికి రాగానే ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గర ఉన్న బంగారము, ఆరోగ్యము ఎక్కడికి వచ్చేసాయి? ప్రభు దగ్గరికి వచ్చేసాయి. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఇందులో ఉన్న అర్థం, పరమార్థము ఏంటి అంటే ప్రభు ఎక్కడ ఉంటారో ప్రభువుతోనే ఇవన్నీ ఉంటాయి. స్తోత్రం. ఆరోగ్యమైన, ఆశీర్వాదమైన, దీవెనైనా, మరి ఏదైనా ఎక్కడ ఉంటుంది? ప్రభువు దగ్గరే ఉంటుంది. పరిశుద్ధత ఎక్కడ ఉంటే ప్రభువు అక్కడే ఉంటారు. కాబట్టి మీరు కూడా యేసు ప్రభువును కోరుకోవాలి. అక్కర్లో ఉన్నాం కదా అని అక్కర్లు చెప్పడం కాదు. ప్రభు దగ్గర నువ్వు ఉంటే చాలు ప్రభు అని పాడడం కాదు. ప్రభు మనతో ఉన్నాడా లేదా అని మనం పరీక్షించుకోవాలి. ప్రభు మనతో లేకపోతే మనం ప్రభువును కోరుకొని పొందుకోవాలి. ఎందుకంటే ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ప్రతి అక్కర తీర్చబడుతుంది. వారు సాటిస్ఫైడ్గా బ్రతకగలరు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మను పొందుకున్నారు. ఆమెన్. ఏం పొందుకున్నారు? అందరూ చెప్పాలి గట్టిగా. ఆత్మను పొందుకున్నారు. ప్రభువే ఆత్మను పొందుకున్నారు అంటే మరి మనం ఆత్మ లేని వారుగా ఉండాలా? లేదు, మనమును ఆత్మను పొందుకుని ఉండాలి. మన ప్రభు ఏ రీతిగా ఈ భూమి మీద బ్రతికారో మనమును ఆ రీతిగానే బ్రతకాలి. యేసు ప్రభు వారు ఆత్మను ఏ రీతిగా పొందుకుని ఏ రీతిగా ఆయన ఈ లోకంలో జీవించారో మనం చూద్దాం. మొదటి వచనం చదువుదాం. లూకా సువార్త 4:1. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత నడిపింపబడి, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొదటి మాట ఇలా సెలవిస్తూ ఉన్నది, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై. అందరూ చెప్పండి. అంటే యేసు ప్రభువారు పరిపూర్ణతలో ఉన్నారు. ఏ పరిపూర్ణత అది? పరిశుద్ధాత్మ పరిపూర్ణత. అందరు చెప్పండి. ఒక గ్లాసులో నీళ్లు సగమే ఉన్నాయి అనుకోండి, ఆ గ్లాస్ ఏమవుతుంది? వణికిపోతూ తొణికిపోతూ ఉంటుంది. మీకు ఒక సామెత తెలుసా? నిండుకుండా తొనకదంట. నా చిన్నప్పుడు పైపులో వచ్చినాయి, వెళ్ళి నీళ్ళు పట్టురా అని చెప్పి అన్నది మా అమ్మ. నీళ్ళు పట్టి రావడానికి ఏ దాకా వాడాలో నాకు తెలియదు, అంటే ఏ కుండ వాడాలో తెలియదు. పొయ్యి మీద ఉన్న వేడి నీళ్ళు పెట్టే కుండ ఉంటుంది చూసారా, మసికుండ. అది గబగబా తీసుకొని నెత్తి మీద పెట్టుకొని ఎక్కడో బోధ దగ్గరికి వెళ్ళి తేవాలి. వెళ్ళేటప్పుడు అది బాగానే ఉంది, వచ్చేటప్పుడు మాత్రం నా మొహం నిండా మసి కారుతా ఉంది. నేను వెళ్ళి సరే కదా అని చెప్పి నిలబడ్డాను. సగం కొండ నిండింది. సగం నీళ్ళైనా ఫోన్లో పట్టుకెళ్దామని కదా అని చెప్పి ఇంటికి వస్తూ ఉంటుండే అది నన్ను ఊపేస్తుంది. అది ఊపడం, ఈ మసి నీళ్ళు ముఖం మీద నుంచి కారడం. ఇంటికి వచ్చే సమయానికి ఆ సగం నీళ్ళలో పావు నీళ్ళే మిగిలాయి. అప్పుడు మా అమ్మ నన్ను ఇలాగేనా వాటర్ తెచ్చేది అని చెప్పి అన్నది. తెలియదు కదా. హల్లెలూయా. నిండుకుండా తొనకదంట. యేసు ప్రభు వారు ఆత్మ పూర్ణులై ఉన్నారు. ఆత్మను సగం కలిగి లేరు. పూర్ణులు అంటానికి అసంపూర్ణులు అంటానికి అర్థం ఉందా లేదా? అసంపూర్ణత అంటే ఏంటి? సగం లేదా తక్కువ కావచ్చు, అంతేనా కదా. సంపూర్ణత అంటే నిండుగా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎలా ఉండాలి? సంపూర్ణంగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. కొన్ని పనులు పరిశుద్ధాత్మతో నింపబడి చేయడం, మరికొన్ని దురాత్మలతో లేకపోతే మరికొన్ని మన సొంత నిర్ణయాలతో మనం చేయకూడదు. కానీ పరిశుద్ధాత్మ పరిపూర్ణతలో పరిశుద్ధాత్మను అనుకూలంగా మనం బ్రతకాలి, చేయాలి. అప్పుడే మనం ఆత్మ నడిపింపులో ఉండగలం. యేసు ప్రభువారు ఆత్మ పూర్ణులై ఉన్నారు. మనమును ఆత్మపూర్ణులై ఉండాలని ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మపూర్ణులైన వారి యెడల అద్భుత కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. దయ్యాలు కూడా మనల్ని చూచి పారిపోతాయి. దయ్యాలు ఇలా అంటున్నాయి యేసు ప్రభుల వారితో, ఏమని? నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడిని నేను ఎరుగుదును, మమ్మల్ని బాధ పెట్టడానికి ఇక్కడికి వచ్చావా? ఈ రోజున దయ్యముల చేత అనేకులు బాధింపబడుతూ ఉన్నారు. దయ్యాలు నిన్ను బాధ పెట్టడం కాదు, నువ్వే దయ్యాల్ని బాధ పెట్టాలంటే నీలో ఆత్మ నింపుదల కావాలి. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం అందరం గట్టిగా, హల్లెలూయా. నువ్వు దయ్యానికి భయపడాలా లేక దయ్యాలే నీకు భయపడాలా?
దయ్యాలు నీకు భయపడాలి అంటే, రోగాలు నీకు భయపడాలంటే, పరిస్థితులు నీకు భయపడాలి అంటే, లోకం నీకు భయపడాలి అంటే నీలో ఆత్మపూర్ణత ఉండాలి. యేసు ప్రభువారు ఎక్కడ నిలబడినా ఆయనకు అనేకులు భయపడేవారు. దయ్యాలు ఆయనకు భయపడి వణికి పారిపోయేవి. రోగులు బాగుపడేవారు. ఆయనకు ఎదురే లేకపోయింది. కారణం ఆయన ఆత్మపూర్ణుడు. ఈ రోజున మనం ప్రార్థించిన, ఈ రోజున మనం ప్రభు దగ్గర వేడుకున్న, ఈ రోజున మనం పరిశుద్ధంగా బ్రతకలేక, ఆత్మను లేక ఉండడం వలన మనలో ఆత్మకార్యాలు జరగట్లేదు. ఒకవేళ నీలో ఆత్మకార్యాలు జరగట్లేదని నీకు అర్థమైతే ఈ రోజున ప్రభువును వేడుకో. ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో నన్ను పరిపూర్ణులుగా చేయి తండ్రి అని అడగండి. ఏమని అడగాలి? చెప్పాలి, పరిశుద్ధాత్మను నాకు సంపూర్ణముగా దయచేయండి. నేను మరలా చెప్పిస్తున్నప్పుడు మీకు చెప్పడానికి ఏంటంటే అంత బాధ. ఏమని అడగాలి ప్రభు దగ్గర? చెప్పండి. ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నాకు పరిపూర్ణముగా దయచేయండి. ఆమేన్. మీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చునుగాక. స్తోత్రం కలుగునుగాక. పర్లేదని మళ్ళీ మధ్యలో ఆగిపోతేమో అది. హల్లెలూయా. అవును, పరిపూర్ణతలో ఉన్నవారు పరిపూర్ణముగా, పరిశుద్ధముగా, ఎదురే లేని వారిగా బ్రతకగలరు. యేసు వలె బ్రతకగలరు. యేసు ప్రభు వారికి ఏదైనా ఎదురాగలిగిందా? చెప్పరే, వచ్చిందా? ఎర్ర సముద్రం మీద, గలిలయ సముద్రం మీద యేసు ప్రభు వారు నడిచారు. ఎదురు అడ్డు రాగలిగిందా? చెప్పరే, లేదు కదా. గాలి ఆయనకు ఎదురుగా వచ్చింది. ఆయన గద్దించినప్పుడు అదేమైంది? ఆగిపోయింది. సముద్రము అలలు ఎగసి మీద పడింది. ఆయన గద్దించగానే నిమ్మలమైపోయింది. ఆయనకు అడ్డే లేదు. ఈరోజు నీకును అటువంటి అడ్డులు, ఆటంకాలు, ఇబ్బందులు ఉన్నాయా? నీవు వాటిని అణచి తొక్కి వాటి మీద నడిచి ముందుకు సాగాలనుకున్నావా? అయితే నీవును యేసు వలె పరిపూర్ణతలోనికి రావాలి, పరిశుద్ధతలోనికి రావాలి. స్తోత్రం కలుగునుగాక. ఆయన పరిశుద్ధాత్మ పరిపూర్ణుడైనప్పుడు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఎక్కడికి వెళ్ళారు అంటే అరణ్యానికి వెళ్ళారంట. చెప్పండి. అరణ్యము అంటే ఏమిటి? నీళ్లు లేని చోటు. మార్కు సువార్తలో అయితే ఆయన అరణ్యములో ఆయన మృగములతో గడిపాడంట, విషపు జంతువులతో గడిపారంట, రాళ్ల మధ్యలో గడిపారు, ఎండలో. చాలా క్రిటికల్ కండిషన్లో ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు. 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన మృగములతో, ఎన్నో రకాల విషపు జంతువులతో ఆయన ఉన్నాడు. కానీ ఏది ఆయనకు ఎంత మాత్రం హాని చేయలేకపోయింది. కారణం ఆయన పరిపూర్ణుడు. అందరు చెప్పాలి. చెప్పమని చెప్పినా చెప్పరా? కొంచెం గట్టిగా మాట్లాడండి. యేసు పరిపూర్ణుడు. యేసు పరిశుద్ధతలో పరిపూర్ణుడు. యేసు పరిశుద్ధాత్మతో నింపబడినవారు. కాబట్టి ఆయన జోలికి ఏది రాలేకపోయింది. అంతేకాదు, ఆయన అరణ్యములో ఉన్న ఏది ఆయనకి ఏమాత్రం హాని చేయలేదు. మనం ఎక్కడున్నాము? ప్రకటన గ్రంథం చెప్తుంది మనము అరణ్యములో కంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఈ లోకం అరణ్యం లాంటిది కాదా? అయ్యా చెప్పండి, సహోదరులారా చెప్పండి, కాదా? ఈ లోకం అరణ్యం లాంటిది కాదా? నీకు వాటర్ కావాలంటే అరణ్యంలో ఉంటే నువ్వే వెతుక్కోవాలి. నీకు ఆహారం కావాలంటే నువ్వే వెతుక్కోవాలి. ఈ లోకంలో నువ్వు బ్రతకాలి అంటే ఉద్యోగం నువ్వే వెతుక్కోవాలి. నీ బిడ్డలకు ఆహారం నువ్వే వెతుక్కోవాలి. నీ బట్టల కోసం నువ్వే కష్టపడాలి. నీ కుటుంబ పోషణ కోసం నువ్వే శ్రమ పడాలి. అన్నీ నా దగ్గరికి రావాలని నీ దగ్గర ఏమాత్రం రాదు. నువ్వే కష్టపడాలి, నువ్వే ఆలోచించాలి, నువ్వే బయటికి రావాలి. నువ్వే ఏదైనా చేయడానికి నువ్వు త్యాగం చేసుకుంటే కానీ ఈ లోకంలో నీకు కావాల్సినవని నువ్వు పొందుకొని నువ్వు హ్యాపీగా బ్రతకలేవు. ఈ రోజున కూలి పని చేసేవారు బాధపడతారు. కానీ డిగ్రీ చదివి కూడా, పిహెచ్డి పట్టాలు పొంది కూడా ఉద్యోగాలు రాక ఎంతమంది వెతుకులాట్లో ఉన్నారో తెలుసా? వింటున్నారా? హల్లెలూయా. కూలి పని కావాలి అంటే ఆ బండ దగ్గరికి వెళ్ళి, లేదా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి, లేదా ఆ యొక్క ప్లేస్కి వెళ్ళి నువ్వు ఉంటే నీకు ఆ రోజు కూలి దొరుకుతుంది. ఏదైనా నెలలో 1-2 దొరకకపోవచ్చులే కానీ దొరుకుతుంది. అదే ఉద్యోగస్తుని పరిస్థితి మీరు గమనించారా? అతడికి ఉద్యోగం వచ్చే వరకు చెప్పులు అరిగిపోయేలాగా, ఎండకు తల మాడిపోయేలాగా తిరిగి ఆఫీసులు అవి ఇవి అన్నీ తిరుగుతూనే ఉంటాడు. చదువుకున్నంత మాత్రం నువ్వు సాఫీగా బ్రతకలేవు.
లేదా నువ్వు వ్యాపారస్తుడు అయినా, లేదా ఇంకేది చేయాలనుకున్నా ఈ లోకంలో బ్రతకడం కష్టం. ఇది అరణ్యం లాంటిదే. ఇది అరణ్యమే అయినా నువ్వు పరిపూర్ణుడు అయితే ప్రభు నీకు సమస్తాన్ని సమకూర్చునుగాక. స్తోత్రం. చేతులెత్తి చెప్దాం అందరం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవ మాటను గురించి మనం ధ్యానం చేద్దాం. ఆయన 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడ్డారు. స్తోత్రం కలుగునుగాక. 40 దినాలు అరణ్యములో ఆత్మచేత నడిపింపబడ్డారు. నడిపించునా నావా, చప్పట్లు. నవ జీవన మార్గమునా నా జన్మత, పాడాలి పాడాలి. నడిపించునా నావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమునా. వినబడే చప్పట్లు కావాలి. నా జన్మ తరింప నడిపించునా నావా, లోతైన జలములలో లోతడ వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనైనలలో లోకైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించునా నావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమునా నా జన్మ తరింప నడిపించు నా నావా. ఆమేన్. ఆత్మచేత పరిపూర్ణుడై యేసయ్య ఉన్నారు. అదే ఆత్మచేత ఆయన నడిపింపబడ్డాడు. యేసు ప్రభు వారు ఎవరి చేత నడిపింపబడ్డారు? ఆత్మచేత నడిపింపబడ్డారు. ఈ రోజున నువ్వు ఎవరి చేత నడిపింపబడుతున్నావు? ఎవరి డైరెక్షన్లో నువ్వు నడుస్తున్నావు? ఎవరి సలహాలు ఎక్కువగా తీసుకుంటున్నావు? దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మచేత నువ్వు నడిపింపబడితే నువ్వు నడవవలసిన మార్గంలో దేవుడు నీకు తన దూతను తోడుగా ఉంచుతాడు. నువ్వు నడవవలసిన మార్గంలో గమ్యానికి ఆయన నిన్ను చేరుస్తాడు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు ఎవరి నడిపింపులో ఉన్నారు? దేవుని నడిపింపులో ఉన్నారు. దేవుడు ఎక్కడ మేఘమును పైకెత్తుతారో వారు అప్పుడు నడిచేవాళ్ళు. ఎక్కడ మేఘము వారి మీదకి కిందకు దిగి వస్తుందో అక్కడ వారు ఆగిపోయేవారు. అక్కడే వారు స్టే చేసేవారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున నీవు కూడా ఆత్మ నడిపింపును గ్రహించినట్లయితే ప్రభువు నిన్ను నడిపిస్తాడు. ప్రభు అరణ్యంలో ఉన్నట్లుగానే మనము కూడా అరణ్యంలోనే ఉన్నట్లుగా ఉన్నామా? శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఆర్తనాదాలు, మనకున్న లోటుపాట్లు అరణ్యములో ఉన్నట్టే ఉన్నదా? అయినా చింతించకండి, అయినా బాధపడకండి. ప్రభు నీతోనే ఉన్నాడు. ప్రభు ఆత్మ నీతోనే ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో దేవుడు మాట్లాడుచూ ఉన్నారు. నీవు ఎక్కడ ఉన్నావు అంటే సాతానుని సింహాసనం ఉన్న చోటన నువ్వు కాపురం ఉన్నావంట. ఎక్కడ కాపురం ఉన్నావు? అవును, వాడున్న చోటున మనం ఉన్నాం. ముళ్ళ కంచి మీద పడుకున్న వానికి లేదా ముళ్ళ కంపలో నివాసం ఉండేవాడికి ముళ్ళు మనశ్శాంతిగా ఉండనిస్తాయా? నెమ్మదిగా ఉండనిస్తాయా? లేదు కదా. అలాగే మనం ఈ భూమి మీద ముళ్ళ కంటే భయంకరస్తులైన మనుషుల మధ్యలో ఉన్నాం. వారి మాటలు గుచ్చుకుంటూ ఉంటాయి. గుచ్చుకుంటే ఓకే, చీరేస్తూ ఉంటాయి. గుండె పగిలిపోయే మాటలు, అవమానాలు, నిందలు, శోధనలు ఎన్నో మన మీద వాటిల్లుతూ ఉంటాయి. అయినా నువ్వు క్షేమంగా ఉండాలి అంటే నువ్వు ఆత్మ నడిపింపులోను ఆత్మ పూర్ణతలోనూ ఉండాలని ప్రభువు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి ఒక భక్తుడు
ఈరోజు మనం చదువుకున్నటువంటి 41వ కీర్తనలో రాసినటువంటి 41వ కీర్తన రాసినటువంటి భక్తుని జీవితంలో కూడా తన నడిపింపు ఎలా ఉందో మనం దేవుని యొక్క వాక్యం ద్వారా తెలుసుకుందాం. చూడండి, దావీదు భక్తుని జీవితంలో జరిగిన ఒక అసమానమైనటువంటి సంఘటన, తన నడిపింపు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 41వ అధ్యాయము 9వ వచనాన్ని లేదా 8, 9 వచనాలు మనం చదువుకుందాం. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకొనిన నా విహితుడు, నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమెను ఎత్తెను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఈ కీర్తన తన గురించి తాను రాసుకున్నాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుల వారి గురించి కూడా వ్రాయించాడు. స్తోత్రం. తాను ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నేను నమ్ముకొనిన నా విహితుడు, నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమెను ఎత్తినవాడు. ఒకసారి నా వైపు చూడండి అందరూ కూడా. ఒకవేళ పొరుగువానితో, దూరమున ఉన్నవానితో, శత్రువుతో మనకు గొడవలు వచ్చినాయి అనుకోండి, అది పెద్ద విషయమేమి కాదు. ఎందుకంటే మన శత్రువులతో ఎప్పుడు మనకు వాగ్వాదాలు, గొడవలు, సమస్యలు వస్తూనే ఉంటాయి, అవునా కాదా? అదే మన ఇంటిలో భోజనము చేసిన వారు, మనతో ఉన్నవారు, మన సహవాసంలో ఉన్నవారు, మన స్నేహితులుగా ఉన్నవారు, మన ఆప్త బంధువులుగా ఉన్నవారు, మన వాళ్ళే మనకు శత్రువులై మనకు గోతులు తవ్వుతూ, మనకు కీడు చేయదలచి, మనకు దుర్మార్గం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారనుకోండి, ఆ బాధ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అది వర్ణనాతీతముగా ఉంటుంది. అది మనం సహించలేం, అది మనం భరించలేం. దేవుని బిడ్డలారా, ఈ బాధను దావీదు భరించాడు. ఆ బాధను దావీదు మాత్రమే కాదు, యేసు ప్రభుల వారు కూడా ఆ బాధను భరించాడు. ఈ వచనము దావీదు తన కోసం తాను రాసుకోలేదులే, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి ప్రవచనం ఇది, లేఖన నెరవేర్పు ఇది. ఏమని ఉంది? నన్ను తన్నుటకై తన మడిమెను ఎత్తెను. ఎవరు అది? నా స్నేహితుడు లేదా నా విహితుడు. మనం ఎవరినైతే బాగా నమ్ముకుంటామో, ఎవరినైతే బాగా ప్రేమిస్తామో, ఎవరి మీద అయితే ఎక్కువ మనసు పెట్టుకుని ఉంటామో, ఎవరు లేకపోతే బతుకు లేదు, ఆధారం లేదు, జీవితం లేదని అనుకుంటామో, జాగ్రత్త, వారే నీకు శత్రువులు అయిపోవచ్చు, వారే నీకు ద్రోహులు అయిపోవచ్చు. ఎవరు నువ్వు సర్వస్వం అనుకుంటున్నావో వారే నీకు అపకారము చేసేవారిగా మారిపోవచ్చు. ఈ లోకాన్ని నమ్మకూడదు, ఈ లోకంలో ఉన్న దేనిని నమ్మకూడదు. నమ్మదగిన వాడు ఒక్కడే, యేసు ప్రభు ఒక్కడే. వాక్యం సెలవిస్తూ ఉన్నది, నీవు నీ ముఖ్య స్నేహితుడి మీద కూడా నమ్మకం పెట్టుకోవద్దు అని. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, నీ కావుగిట పండుకొని ఉన్న దాని యొద్ద కూడా నీ పెదవులకు నువ్వు కాపు పెట్టుకో అని. దీని అర్థం ఏంటి అంటే, ఈ భూమి మీద నమ్మదగిన వారు ఒక్కరును లేరు, దేవుడు తప్ప. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, తండ్రి తన కుమారుడి మీద లేస్తాడు, తల్లి తన కుమార్తె మీద లేస్తుంది. అలాగే స్నేహితులు ఇద్దరు శత్రువులు అయిపోతారు, అత్త కోడలు తనుకుంటారు. దేవుని రాకడకు ఎవరికి వాళ్ళు అందరూ విరోధులు అయిపోతారు. దేవుని రాకడ సమీపించింది, నమ్మదగిన వారు ఒక్కరును లేరు. దేవుడు నీకు ఇచ్చినట్లయితే నువ్వు సంతోషించు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మీద కంటే ఎక్కువ నమ్మకం మరి ఎవరి మీద పెట్టుకోవద్దని దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నారు. యేసు ప్రభు వారు యూదాను నమ్మారా అంటే, యూదాను ప్రభు ఏమీ నమ్మలేదు. ఎందుకు అంటే, యూదా ఒక రోజున యేసు ప్రభు వారిని అమ్మేస్తాడు అని యేసయ్యకు తెలుసు. యూదా యేసు ప్రభుతో భోజనము చేసిన, యేసు ప్రభు చేసే అద్భుత ఆశ్చర్యకార్యాలలో పాలు పంపులు పొందిన ఒక దినాన యూదా యేసు ప్రభు వారిని అమ్మేస్తాడన్న సంగతి ప్రభువుకు తెలుసు. అయినా ప్రభు యూదాను సహించాడు, అయినా యూదాను ప్రభు భరించాడు, అయినా యూదాను ప్రభు తనతో 3.5 సంవత్సరాలు తన పరిచర్యలో ఉండనిచ్చాడు. కారణం, అతను మారాలి అని. దేవుడు ప్రతి వ్యక్తికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. పాపం చేయడం నీ ఇష్టమే, పరిశుద్ధంగా ఉండడం నీ ఇష్టమే, కీడు చేయడం నీ ఇష్టమే, మేలు చేయడం నీ ఇష్టమే. నీ బతుకు నీదే, నువ్వు చచ్చే వరకు నీ జీవితం నీదే. నువ్వు ఎలా బతకాలనుకున్నావో అలా బతుకు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, పేతురు పత్రికలో రాయబడి ఉన్నది, యవనస్తుడా నీవు ఇష్టమొచ్చినట్లుగా బ్రతుకు. అలాగే ప్రసంగి గ్రంథంలోనూ కూడా రాయబడి ఉన్నది,
నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతుకు, కానీ ఒక దినాన్న నువ్వు తీర్పులోకి కూడా రాక తప్పదు. ఒక దినాన నువ్వు లెక్క అప్పచెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజున నువ్వు చేసినవన్నీ దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. అప్పుడు నువ్వు ఆయన ఎదుట సిగ్గుపడక్కర్లేని వానిగా నిలబడతావా, లేక సిగ్గుపడి పాతాళానికి నరకానికి వెళతావా? ఆ విషయాన్ని మన దృష్టిలో పెట్టుకొని మనం ఎలా బ్రతకాలో అది మన ఇష్టమై ఉన్నది. కాబట్టి దేవుడు ఇస్కరియోతు యూదాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు. ఎక్కడ దేవుడు అతనిని విమర్శించలేదు. అతనికి యేసయ్య గుర్తు చేస్తూనే ఉన్నాడు. ఒకటి, నాతో పాత్రలో ముంచిన వాడే నా శత్రువు అన్నాడు ఆయన, నన్ను అప్పగించువాడు అన్నాడు ఆయన. మరలా ప్రభు చెప్తూ ఉన్నారు, మీరు 12 మంది నా శిష్యులే, కానీ మీలో ఒకడు నన్ను అమ్మేసేవాడు అని ప్రభు చెప్పాడు. ఈ రీతిగా దేవుడు హింట్స్ ఇస్తూనే ఉన్నాడు. అంటే ఆయన గుర్తు చేస్తూనే ఉన్నాడు. అయ్యో ఆ ద్రోహిని నేనేనేమో అనే మనస్సాక్షి కానీ పశ్చాత్తాపం కానీ ఎవరికి కలగలేదు? ఇస్కరియోతు యూదాకు కలగలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలోనే ఉన్నా, దేవుని సంఘంలోనే ఉన్నా, వాక్యం వింటూ ఉన్నా, బలలో పాలు పొమ్ములు పొందుతూ ఉన్నా, మన ఆలోచనలు ఏమై ఉన్నాయి? మన తలంపులు ఎలా ఉన్నాయి? ప్రభు బిడ్డలమే అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా మన చర్యలు ఎలా ఉన్నాయి? మన పనులు ఎలా ఉన్నాయి? మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నా ఈ వాక్యాన్ని బట్టి మారు మనసు పొందితే పేతురు వలె ప్రభు రాజ్యంలో ఉంటాం. మార్పు చెందకపోతే యూదా వలె నరకంలో ఉంటామని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా దావీదు ఈ వచనాన్ని ఎందుకు రాశాడు అంటే, తనను నవ్వుల పాలు చేసి, తనను అరణ్యం పాలు చేసి, తనను సిగ్గుపాలు చేసినటువంటి తన కుమారుడైన అబ్షాలోము విషయంలోనూ, అబ్షాలోముకు సహకరించడానికి దావీదుని విడిచి వెళ్ళిపోయినటువంటి అహీతోపెలు విషయంలోనూ ఈ వాక్యం రాయబడింది. రండి ఈ వాక్యంలోకి వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపెలు అను దావీదు యొక్క మంత్రిని గిలో అను అతని ఊరిలో నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎక్కువగుట చేత కుట్ర బహుబలమాయెను. నా వైపు చూడండి ఒకసారి అందరూ కూడా. దావీదు సౌలును భరించి 30 సంవత్సరాలు సహించి దేవుడు తనకు అవకాశం ఇచ్చినప్పుడు తాను రాజయ్యాడు. దావీదు రాజయ్యాడు. అవునా? ఎంతో ఓర్పు సహనముతో, ఎంతో నిరీక్షణతో, ఎంతో అనుభవముతో అతడు రాజయ్యాడు. అతనికి కొడుకులు పుట్టారు, కుమార్తెలు పుట్టారు. ఆ కొడుకుల్లో ఒకడైనటువంటి అబ్షాలోము దావీదు తర్వాత రాజు అవ్వాలనే ఆశతో కోరికతో తాను రాజు అవ్వడం కోసం దొడ్డిదారిన వస్తూ ఉన్నాడు, అడ్డదారిన వస్తూ ఉన్నాడు. తండ్రిని చంపి తండ్రి సింహాసనాన్ని అధిరోహించడానికి తండ్రికి వ్యతిరేకముగా ఉన్న పనులు చేస్తూ ఉన్నాడు. తండ్రి దగ్గర పనిచేసే వారిని తన వైపుకు తిప్పుకున్నాడు. తండ్రి సైన్యంలో వారిని తన వైపుకు తిప్పుకున్నాడు. తండ్రి దగ్గర సలహాలు ఇచ్చే వారిని తన వైపు తిప్పుకున్నాడు. తండ్రి న్యాయాధిపతుల్లో కొంతమందిని, మంత్రుల్లో కొంతమందిని తన వైపుకు తిప్పుకున్నాడు. తండ్రిని ఏకాకిని చేసేసాడు. ఎవరు? అబ్షాలోము. మెల్లగా కుట్ర ఎక్కువైపోయింది. మెల్లగా విరోధులు ఎక్కువైపోయారు. మెల్లమెల్లగా తన ఇంటిలో నుండే ఒక కుంపటి ఏర్పడుతుందని దావీదు గ్రహించలేదు. ఈ రోజున నీ కుటుంబం ఎలా ఉంది? నీకు తెలియకుండానే నీళ్లు 2గా చీలిపోతుందా? నీకు తెలియకుండానే నీ స్నేహితులు నీకు శత్రులుగా మారిపోయి నీకు శత్రుశేషాన్ని పెంచేస్తూ ఉన్నారా? దేవుని ప్రేమని బిడలారా, ఇలాంటి సందర్భంలో దావీదు చేసిన పనే మనం కూడా చేయదగిన వారమై ఉన్నాం. స్తోత్రం కలుగునుగాక. దావీదు ఏం చేశాడు? తన కొడుకు తనకు శత్రువు అయిపోయి తనను చంపడానికి యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అతనికి మంచి సలహాలు ఇవ్వడానికి గొప్ప జ్ఞాని అయిన ఆ దినాలలో ఏ సలహా అహీతోపెలు చెప్తే అది నెరవేరిపోయేది. అంతటి చాతుర్యం కలిగినటువంటి ఈ జ్ఞానవంతుడు కూడా దావీదుని విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్షాలోము వెంట వెళ్ళిపోయాడు. దావీదు బలహీనమైపోయాడు. తన కుమారుడు, తన శత్రువులందరూ బలవంతులైపోయారు. వాక్యం సెలవిస్తూ ఉన్నది, శత్రువులందరూ ఎక్కువైపోయేసరికి కుట్ర బాగా బలమైపోయిందంట. నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకుంటే ఎంతో మంచిది. 31వ వచనం చదువుదాం. ఈ కుట్ర ఎలా ఎక్కువైపోయినప్పుడు ఏం జరిగింది చూడండి. దావీదు యెహోవా
అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను. దేవుని ఆరాధించే స్థలం ఒకటి కొండ మీద ఉండెను. చాలు, స్తోత్రం కలుగును గాక. చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. దేవా, కుట్రదారులు ఎక్కువైపోయారు. అబ్షాలోము, అహీతోపేలు, ఇంకా అనేకులు ఎక్కువైపోయారు ప్రభువా. నేనేమి చేయలేని బలహీనుడని అయిపోయాను ప్రభువా. నా కొంపను నేను కట్టుకోలేను, నా దేశాన్ని నేను కాపాడుకోలేను, నేను వట్టివాడనైపోయాను ప్రభువా. ఇప్పుడు నేనేం చేయాలి తండ్రి అంటూ దావీదు యుద్ధానికి దిగలేదులే కానీ దేవుని పాదాలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతడు ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, కన్నీళ్ళు విడుస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. 30 వచనం నుంచి చదివినట్లయితే, అయితే దావీదు ఒలీవల చెట్లు ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళాను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరి. కష్టకాలంలో కూడా అతడు కొండ ఎక్కుతూ ఉన్నాడు, శ్రమకాలంలో కొండ ఎక్కుతూ ఉన్నాడు. అతడు ప్రార్థన చేశాడు 61వ కీర్తనలో ఏమని అంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమని. ఆ రోజున కొండ అంటే ఉన్నతమైనటువంటి స్థానం. ఈ రోజున ఉన్నతమైన స్థానంలో నుండి దిగజారిపోయినటువంటి దావీదు యొక్క పరిస్థితి ఈసారి ఉన్నతమైన స్థానం కోసం ఎక్కట్లేదు, ఉన్నతుడైన దేవుని సహాయం కోసం కొండ ఎక్కుచూ ఉన్నాడు. చప్పలు కొట్టి ప్రభుని స్తుతిద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉండే చోటికి తాను ఇప్పుడు ఎందుకు ఎక్కుతూ ఉన్నాడు అంటే, దేవుని పాదాలు పట్టుకోవడానికి. దేవుని మందిరము ఉన్నతమైనది. ఆ మందిరానికి చేరుకోవడానికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు. కొండ ఎక్కడం అంటే అంత ఈజీ కాదు, మందిరానికి రావడం అంటే కూడా అంత ఈజీ కాదు. ఒకప్పుడు ఆ కొండను నేను ఎక్కి ఈ ప్రాంతం అంతటిని స్వాధీనపరుచుకోవాలనుకున్నటువంటి దావీదు ఇప్పుడు ఆ కొండను ఎందుకు ఎక్కుతూ ఉన్నాడు అంటే, దేవుని పాదాలు పట్టుకోవడానికి. వాక్యం సెలవిస్తూ ఉంది, అతడు ఏడ్చుచు, అతనితో పాటు అందరూ ఏడ్చుచు ఆ కొండ ఎక్కారు. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్ర అహీతోపెలు చేరి ఉన్నటువంటి సంగతి దావీదునకు చెప్పినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడండి? యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాడు. మీ మీద కూడా ఎవరైనా ఏమైనా కీడు చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నారని మీకు అనిపిస్తే, మీరు డైరెక్ట్గా వారితో గొడవకు దిగకూడదులే, కానీ మీరు ప్రార్థనే చేయాలి. ఏం చేయాలి? మీ వ్యాపారంలో నష్టం కలుగజేసేవారు, మీ కుటుంబంలో కలహాలు పెట్టేవారు, మీ మనసుకు నెమ్మది సమాధానం లేకుండా చేసేవారు, మీతోనే ఉంటూ మీకు గొయ్యి తవ్వేసేవాళ్ళు, మిమ్మల్ని పాతి పెట్టాలని చూస్తున్నటువంటి వారు మీతో ఉన్నారని మీకు తెలిసిన, మీరు డైరెక్ట్గా అడగలేని పరిస్థితుల్లో మీరు ఉండుండగా మీరు చేయాల్సిన పని దావీదు చేసిన పని లాంటిదే. దావీదు దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు. నేనేం చేయగలను ప్రభువా? ఒకప్పుడు ఏదైనా చేయగలను అనే రోషం మనలో ఉండేది, కానీ ఇప్పుడు అంతా చల్లారిపోయింది. మన బలహీనం అయిపోయినప్పుడు మనం ప్రభు పాదాలు పట్టుకోవాలి. మనం బలవంతులుగా ఉన్నప్పటికీ కూడా ప్రభు పాదాలని పట్టుకోవాలి. దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండేను. అచ్చటికి రాగానే దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని పాదాలు పట్టుకుంటూ ఉన్నాడు. దేవుని మందిరానికి వచ్చినటువంటి ఆ దావీదును చూసి అల్లంత దూరంలో ఉన్నటువంటి షిమి అనేటటువంటి వాడు మరొకడు దావీదు యొక్క పరివారంలో ఒకడే ఇప్పుడు దావీదుకు శత్రువు అయిపోయి దావీదు మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడు. దావీదును దూషిస్తూ శపిస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు సైన్యంలో కుక్కల్లాంటి వాళ్ళందరూ దావీదుకు ఇప్పుడు శత్రువులుగా మారిపోయారు. ఎవరు నీతో ఉండేది? ఎవరు కడవరకు మనతో ఉండేది? 16వ అధ్యాయం 15వ వచనం చదువుదాం చూడండి. అబ్షాలోము ఇశ్రాయేలు వారందరూ అహీతోపెలును యెరూషలేమునకు వచ్చి ఉండిరి. దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషై అను అతడు అబ్షాలోము వద్దకు వచ్చి అతన్ని దర్శించి, రాజు చిరంజీవిగునుగాక, యెహోవాయు ఈ జనులను ఇశ్రాయేలులందరూ ఎవని కోరుకుందరో నేను అతని వాడనగుదును, అతని యొద్దనే ఉందును. స్తోత్రం కలుగునుగాక. చూడండి, లోకమంతా పాడైపోయింది అని మనం అనకూడదు. పాడైపోయిన లోకంలో కొంత మంచిని కూడా ప్రభు ఉంచాడు. స్తోత్రం కలుగునుగాక. అందరూ శత్రువులే, అందరూ దోషులే, అందరూ పాపులే, ఎవడు నాకు సరైనోడు లేడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? లేదు. నిన్ను ప్రేమించేవారు ఉన్నారు, నీ కొరకు ప్రార్థించేవారు ఉన్నారు, నిన్ను ఆదరించేవారు ఉన్నారు, నిన్ను వెన్నుతట్టి ధైర్యపరిచేవారు కూడా ఉన్నారు. దేవుడు వారిని ఉంచాడు నీ కోసం. ఆమెన్.
వారిని కనుగొనడం నీకు ముఖ్యం. దేవుడు అందుకే చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లుగా ఏకీభవించి 2-3 ప్రార్థన చెయ్యండి అని. నీ కొరకు ప్రార్థించేవారు, నీ మేలు కోరేవారు నీతో ఉన్నారు. సమాజం పూర్తిగా కుళ్ళిపోయిందని చెప్పి అనుకోవద్దు, కొంత బాగానే ఉంది. స్తోత్రం కలుగునుగాక. నేను ఒక 1 కేజీ వంకాయలు తెమ్మంటే పాస్టర్ గారు వంకాయలు కొనుక్కొచ్చానండి. వంకాయలు కొనుక్కొచ్చిన ప్రతిసారి నాకు తిట్లు పడతాయి. ఎందుకు అంటే ఇంటికి వచ్చి కోసే వరకు వాటిలో పుచ్చున్నదన్న సంగతి తెలియదు. నాకు వంకాయ కూర అంటే బాగా ఇష్టం. నేను కూడా వంకాయలు తీసుకొని వస్తాను. తీరా అవి కోసేటప్పటికి 1/2 కేజీలో 1/4 కేజీ. అరే అక్కడ చూస్తే బాగానే ఉన్నాయి, ఇంటికి వచ్చేటప్పటికి ఏమైపోయింది? తెల్లారేసరికి అవి పుచ్చిపోతున్నాయి. అయినా పర్వాలేదు, పుచ్చు ఎంతవరకు ఉందో అంతవరకు తీసేసి మంచిగా ఉన్నది వండు అని చెప్తాను. అంతే కదా మరి, పొదుపు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతేకాదు, ఇక తోట మొత్తం పాడైపోయింది అని మనం అనుకున్నా, మనం వెతికితే ఎక్కడో ఒక చోట మంచి ఫలాలు దొరుకుతాయా లేదా? దొరుకుతాయి. అలాగే ఈ సమాజం అంతా అరణ్యము వలె కుళ్ళిపోయి ఉంది, ఎండిపోయి ఉంది. నీకు ఏ సహాయం చేయనిదై ఉంది. అయినా ఆ కుళ్ళిపోయిన సమాజంలో నుండి నీకు కావలసింది ప్రభు నీకు ఇస్తాడు. ఆ అరణ్యము లాంటి నిస్సహాయ స్థితిలో కూడా నీ సహాయం కోసం దేవుడు లేహీలో అబ్షాలోముకు గొయ్యి తవ్వినట్లుగా, నీటి ఊటనిచ్చినట్లుగా హాగరుకు నీటి జలమును ఇచ్చినట్లుగా నీ కొరకు దేవుడు ఏదైనా చేయగలడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 23 వచనాలు చదవండి ఒకసారి. అబ్షాలోము అహీతోపెలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకున్నట్టుకై ఆలోచన చేతము రమ్మనగా, అహీతోపెలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యమైన వాడు అయితవని ఇశ్రాయేలు అందరూ తెలుసుకున్నట్లు అతడు నీ పక్షమున ఉన్న వారందరూ ధైర్యం తెచ్చుకుందరని చెప్పాను. అహీతోపెలు ఎంత క్రూరుడు, ఎంత చెడ్డవాడు అంటే తన కుమారుడితో తన తండ్రికి ఉపపత్నులైనటువంటి వారి చేత పాపము చేయిస్తూ ఉన్నాడు. అలా చేస్తే ప్రజలందరూ నీ తండ్రి మీద నువ్వు ఎంత కక్ష పెట్టుకుని ఉన్నావో, నువ్వెంత విరోధంగా ఉన్నావో అందరికీ తెలుస్తుంది. అప్పుడు అందరూ నీ వైపున వస్తారు. యాక్చువల్గా ఆ ఆలోచన కరెక్టే. దావీదు కుమారుడైన అబ్షాలోము చేత చెయ్యకూడని ద్రోహమైనటువంటి ఒక పనిని ఎవరు చేయించారండి? అహీతోపెలు చేయించాడు. మీరు అర్థం చేసుకోండి, నీవు కన్నా నీ బిడ్డలే, నీ కడుపున 9 మాసాలు నువ్వు మోసిన నీ పిల్లలే నీకు శత్రువులైపోయేలాగా కూడా లోకము చేయగలదు. అర్థమైందా లేదా? 9 మాసాలు మోసి 20 సంవత్సరాలు వారిని పెంచి పోషించి పెద్ద చేసిన తర్వాత మా నాన్న దుర్మార్గుడు, నన్ను చంపేస్తున్నాడు, నిన్న మొన్న వచ్చినటువంటి గొట్టంగాడే నాకు బాగా ప్రేమించేవాడు అనేవాళ్ళు లేరా? చెప్పండి. తల్లిదండ్రుల ప్రేమను కాదని, తల్లిదండ్రుల ఆప్యాయతను కాదని, తల్లిదండ్రుల యొక్క త్యాగాన్ని కాదని, నిన్న మొన్న పరిచయమైన వాళ్ళే గొప్పవాళ్ళని తల్లిదండ్రుల ప్రేమను అలా ధారపోస్తున్న వాళ్ళు, నేల రాస్తున్న వాళ్ళు లేరా? ఉన్నారు దేవుని బిడ్డలారా. ప్రేమ గొప్పది. స్తోత్రం కలుగునుగాక. అబ్షాలోము ఎవరి మాట విన్నాడు? అహీతోపెలు మాట విన్నాడు. విని చేయకూడని పాపం చేశాడు. చరిత్రలో అతడు ఒక ద్రోహిగా మిగిలిపోయాడు. యేసు ప్రభు వారి జీవితంలో ఇది యూదా చేసిన ద్రోహం. యేసు ప్రభు వారు కూడా ఇలాగే ఒక ద్రోహంలో ఒక ద్రోహిని తన దగ్గరే ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 26, 23 త్వరగా చదువుదాం. నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు అని ప్రభువు, యేసు ప్రభు వారు ఏమని చెప్పారు అంటే, తన 12 మంది శిష్యులు తనతో ఉండగా నన్ను అప్పగించువాడెవడో చెప్తాను చూడండి అన్నాడు. నేనా 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 అన్నందరూ అడుగుతూ ఉంటుంటే యేసయ్య అన్నారు, నన్ను అప్పగించేవాడు నాతో పాటు పాత్రలో చెయ్యి ముంచువాడే అని చెప్పి యేసయ్య ఆ రొట్టెను పట్టుకోవడానికి అలా పాత్రలో చెయ్యి పెట్టగానే యూదా చెయ్యి తనకు తెలియకుండానే ఆ పాత్రలోకి వచ్చేసింది. దొంగ దొరికేశాడా లేదా? మోసగాడు దొరికేశాడా లేదా? చేయి పెట్టేసా. అయినా ప్రభు అతనిని ఒక్క మాట అనలేదు. నువ్వేం చేయాలనుకున్నావో అది చెయ్యి, వెళ్ళు అని ప్రభు అక్కడి నుంచి పంపేశాడు తప్ప, యూదా తనను అమ్మేస్తాడన్న సంగతి అక్కడ చెప్పి ఉండుంటే మిగతా 11 మంది శిష్యులు అతని మీద పడి అతన్ని ఏం చేసేవాళ్ళు?
నొక్కేసేవాళ్ళేమో, నా ప్రభువుకు నువ్వు ఇంత ద్రోహం చేస్తావేంట్రా అని చెప్పి. కానీ ప్రభు ఆ అవకాశం ఇవ్వలేదు. ఆయన మరణించడానికి వచ్చారు కాబట్టి. యోహాను సువార్త 13:18 చదవండి. మిమ్మల్ని అందరిని గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకుని వారిని నేను ఎరుగుదును, నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడమెత్తెను అను లేఖనం నెరవేరుటకే ఇలాగూ జరిగినని యేసయ్య చెప్తూ ఉన్నారు. లేఖనం నెరవేరడం కోసం అలా జరిగింది. ఖచ్చితంగా 49వ కీర్తనలో రాయబడినటువంటి ఈ మాట యేసు ప్రభు వారి జీవితంలోనూ భక్తుడైన దావీదు జీవితంలోనూ అలా నెరవేరి ఉన్నది. యేసు ప్రభు ఈ వచనంలో కొంత భాగాన్ని ఎత్తి చెప్పాడు. నా స్నేహితుడు, నేను నమ్మిన మనిషి అనే మాటలు యేసు ప్రభు ఈ వచనాల్లో వాడలేదు. నేను నమ్మిన మనిషి అని చెప్పి ప్రభు అక్కడ చెప్పలేదు. నేను నమ్మినవాడు అని చెప్పి అనలేదు. ఎందుకు అనలేదంటే దేవుడు యూదాని ఏమీ నమ్మలేదు. యూదాయే యేసు ప్రభు వారిని అప్పగించవడని యేసయ్యకు ముందే తెలుసు. హల్లెలూయా. ఒకవేళ మనల్ని ఎవరు మోసం చేస్తారో, మనల్ని ఎవరు చంపుతారో, మనల్ని ఎవరు ద్రోహం చేస్తారో మనకు ముందే తెలిసిందనుకోండి, మనం ఏం చేస్తాం? వాళ్ళు చేయకముందే జాగ్రత్త పడిపోతాం, లేకపోతే మనమే వాళ్ళు లేకుండా చేసేస్తాం కదా. కానీ యేసు ప్రభువారు చూడండి, మీరు యేసు ప్రభువారిని మీరు గమనించండి. ఆయన ఎంతో ఓపికగా ఆయనను భరించాడు. స్తోత్రం కలుగునుగాక. మనుషుల ఆంతర్యాలని దేవుడు ఎరిగినవాడు. యోహాను సువార్త 2:26 వచనం ఏమని చెప్తుంది? ఆయన అందరి హృదయాలను ఎరిగినవాడు అని చెప్పి. యోహాను సువార్త 6:64 కూడా చదువుదాం ఒకసారి చూడండి. మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తనను అప్పగింపబోవు వాడెవడో మొదటి నుండి యేసుకు తెలియను. హల్లెలూయా. అమ్మా చేతులు ఎత్తండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసు ప్రభు వారికి తన శిష్యుల కొలువు ఏర్పడిన నాట నుండి ఆ 12 మందిలో ఒకడు తనను అప్పగిస్తాడన్న సంగతి ఆది నుండే, చెప్పాలి, మొదటి నుండే తెలుసు. తెలియందేం కాదు. అయినా దేవుడు పూర్తి స్వేచ్ఛను ఇస్కరియోతు యూదాకు దేవుడు ఇచ్చేశాడు. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్నటువంటి నీవు కూడా నీ జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నావో నీ ఇష్టం. ప్రభు నీకు జీవితం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. నువ్వేం చేయాలనుకుంటున్నావో అది నీ ఇష్టం. నీకు దేవుడు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు. మంచిగా బ్రతుకుతావా? దేవునికి మంచి సాక్ష్యం తీసుకొస్తావా? దేవుని కోసమే బ్రతికి దేవుని మహిమ తెస్తావా? లేకపోతే నీ జీవితాన్ని నాశనం చేసుకుని దేవునికి అపకీర్తి తెస్తావా? లేదా నీ ద్వారా అనేకులు నాశనమగునట్లుగా నువ్వు జీవిస్తావా? నీ ఇష్టం. కానీ ఒక రోజున దేవుడు తప్పక తీర్పు తీరుస్తాడని మాత్రము నువ్వు గుర్తించాలి. 70 వచనం కూడా చదువుదామా? అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. దేవుడు ఎంతమందిని ఏర్పరచుకున్నాడట? చెప్పాలందరూ కూడా 12 మందిని ఏర్పరచుకున్నాడు. మరొకసారి 70 మందిని ఏర్పరచుకున్నాడు. అయితే ఆ 70 మందిలో కానీ లేదా ఈ 12 మందిలో కానీ ఎవడు సాతానుడో యేసయ్యకు తెలుసు. నువ్వు అడగాలి, ప్రభువా ఎవరు ఎలాంటి వారు నా కనులు తెరవండి. ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో చేయకూడదు. ప్రభువా నేను ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, నా పట్ల నీ చిత్తం ఏంటి, దయచేసి నా కనులు తెరవండి అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే మంచి వాళ్ళు ఎవరో కాని వాళ్ళు ఎవరో దేవుడు నీకు తెలియపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మంచి దేవుడు. ఆయన నీతో స్నేహం చేశాడు, నీ కొరకు ప్రాణం కూడా పెట్టేశాడు. దావీదు కూడా యోనాతానుతో స్నేహం చేశాడు, ప్రాణ స్నేహితుడు అని చెప్పి వారిద్దరూ పిలువబడ్డారు. యేసు ప్రభు ఈ రోజున నీతో స్నేహం చేస్తున్నాడు. ఆయన వల్లే నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. ఆయన వల్లే నీ కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన వల్లే నీ కడ వరకు నీతో ఉండేవాళ్ళు కూడా ఎవరు లేరు. నువ్వు యేసును వదిలేసేసి ఈ లోకంతో స్నేహం చేస్తున్నావా? అరణ్యంలో ఎవరితో ఒకరితో స్నేహం చేస్తున్నావా? ఈ లోక స్నేహం దేవునితో వైరమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. యోబు గ్రంథం 6:14 మనం చూస్తే యోబుకు కూడా 3 స్నేహితులు ఉన్నారు. ఎంతమంది స్నేహితులు? అందరు చెప్పండి. నీకెంతమంది స్నేహితులు ఉన్నారు? మనం అలా చెప్పుకుంటూ పోతే వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే చాలామంది మన జీవితంలోకి వచ్చారు, పోయారు. అవునా కదా? కొంతమందితో స్నేహం చేసాము, వారి పేర్లు ఇప్పటికీ గుర్తుంటాయి. కొంతమందితో స్నేహం చేసాము, అవి ఎప్పుడు మర్చిపోయా. ఎంతోమంది స్నేహితులు వస్తారు, పోతారు. కానీ చిరకాలం నిలిచే స్నేహితుడు ఎవరు? హల్లెలూయా.
చాలా హైలైట్ పాట ఒకటి ఉండేది. ఏంటి ఆ పాట? పాడండి. చిరకాల స్నేహితుడా, కొట్టండి చప్పట్లు. ఆమెన్. చిరకాల స్నేహితుడా నా హృదయాన నా తోడు నీవయ్యా, చాలయ్యా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా నా హృదయాన కష్టాలలో కన్నీలలో నన్ను మోయు నీ స్నేహం, ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం. చెప్దాం. కష్టాలలో, అవును, నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు. ఆమేన్. హల్లెలూయా. కష్టకాలంలో విడవని వాడు మంచి స్నేహితుడు. మరి కష్టకాలంలో యోబు స్నేహితులు యోబుతోనే ఉన్నారా? ఉన్నారు. కానీ ఎలా ఉన్నారు? యోబును ఆడిపోసుకునే వారిలాగా. బతికుండగానే రాబందులు పీక్కుతుంటాయి చూశారా? అలా యోబు బతికుండగానే అతనిని మాటలతో పొడిచి 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 చంపేసి తినేస్తున్నారు. అరే యోబు, నువ్వు ఈ బూడిదలో కూర్చోడానికి కారణం ఏంటో తెలుసా? నీ ఒంటి మీద ఈ పొక్కులు రావడానికి కారణం ఏంటో తెలుసా? నీ ఒంట్లో నుంచి పురుగులు నువ్వు బతికుండగానే అవి కింద పడిపోతున్నాయి అంటే దీనికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు ఇంతటి హీనమైన దీన స్థితిలోకి ఎందుకు దిగజారిపోయో తెలుసా? నీ కొడుకులు ఎందుకు చనిపోయారు తెలుసా? నీ ఆస్తి ఎందుకు పోయిందో తెలుసా? నీ పశువులన్నీ ఎందుకు కోల్పోయో తెలుసా? తెలుసా తెలుసా ఎందుకు ఎందుకు అని? నువ్వు పాపివి కాబట్టి, మోసం చేత సంపాదించావు కాబట్టి, నువ్వు అన్యాయసుడు, నువ్వేదో పెద్ద పుణ్యాతుడు అనుకున్నాను, నువ్వేదో పెద్ద గొప్పవాడు అనుకున్నాను. బిడలరా, తప్పుగా ఎవరిని ఆలోచించకండి, తప్పుగా ఎవరి గురించి మాట్లాడకండి, తప్పుడు అభిప్రాయం ఎవరి మీద పెట్టుకోకండి. ఎవరి నీతి వారికి దేవుడు వెళ్ళపరిచే గడియ వరకు కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారు. ఈ రోజున నీ కంటికి ఇంపుగా నీతిగా కనబడేవారు రేపొద్దున దుర్మార్గులై ఉండొచ్చు. ఈ రోజున నీ దృష్టికి పాపిష్టులుగా కనబడుతున్నటువంటి చెడిపోయినటువంటి ఈ సమాజము రేపొద్దున వారే యేసే చెప్తూ ఉన్నారు, వేశ్యలు దేవుని రాజ్యానికి చేరొచ్చు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వేషనైన ప్రభు క్షమిస్తారులే కానీ వేషధారిని ప్రభు క్షమించడు. నువ్వు తీర్పు తీర్చవద్దు. యేసు ప్రభు చెప్తూ ఉన్నారు యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, దేవుడు యేసును ఈ లోకానికి పంపింది తీర్పు తీర్చడానికి కాదు, ప్రజలందరూ మారు మనసు రక్షణ పొందడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి నువ్వెవరు వండి తీర్పు తీర్చడానికి? సేవకుల్ని నువ్వు తీర్పు తీర్చకూడదు, విశ్వాసులు నువ్వు తీర్పు తీర్చకూడదు, నీ స్నేహితులు నువ్వు తీర్పు తీర్చకూడదు. ఒకవేళ నువ్వు తీర్పు తీర్చడం మొదలు పెడితే, నువ్వు ఎవరికైతే తీర్పు తీర్చమని అడుగుతున్నావో అదే తీర్పు దేవుడు నీ నుండి మొదలు పెడతాడు. అప్పుడు నువ్వు నిలబడగలవా? స్నేహితులు యోబును ఆడిపోసుకుంటూ ఉన్నారు. చివరకు దేవుడు అంటున్నారు కదా, నీ స్నేహితుల కోసం నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు బతుకుతారు, లేకపోతే వాళ్ళు చస్తారు అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు స్నేహితుల చావు ఎవరి చేతుల్లో ఉంది? స్నేహితుల బతుకు ఎవరి చేతుల్లో ఉంది? ఇప్పుడు యోబు వారిని క్షమిస్తే వారు క్షమించబడతారు, యోబు వారిని క్షమించకపోతే, యోబు మంచివాడు కాబట్టి వారిని క్షమించి వారిని కరుణించమని ప్రార్థన చేస్తే
వారు ముగ్గురు కూడా కరుణించబడ్డారు. దేవుడు వారిని క్షమించి బ్రతకనిచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున నీవును యోబు వలెనే ఉండాలని ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం చదివినట్లయితే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు స్నేహితుడుగా ఉండును లేదా సహోదరుడిగా ఉండును. స్తోత్రం కలుగునుగాక. నిజమైన స్నేహితుడు ఎలా ప్రేమిస్తాడట? అందరు చెప్పాలి. మంచి బిర్యానీ భోజనం పెడితే మంచి స్నేహితుడు, అవునా? కాయగూరలు చారుతో పెడితే చెడ్డ స్నేహితుడు, అవునా? నువ్వు చారుతో తిన్నా నీతోనే ఉంటాడు మంచి స్నేహితుడు, నువ్వు మాంసంతో తిన్నా నీతోనే ఉంటాడు, నువ్వు ఏమీ తినకుండా గతి లేనివాడుగా ఉన్న మంచి స్నేహితుడు నీతోనే ఉంటాడు. మంచి స్నేహితుడు కష్టంలోనూ ఉంటాడు, తోడుగా బాధల్లోనూ ఉంటాడు, సమృద్ధిలోనూ ఉంటాడు, సంతోషంలోనూ ఉంటాడు. ఆ మంచి స్నేహితుడు ఎవరబ్బా అని మీరు ఆలోచించండి. యేసు ప్రభు ఒక్కడే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మధ్యలో నేను వదిలేసి పారిపోయేవాడు కాదు ఆయన. పరమగీతముల పుస్తకంలో నుండి ఒక మాట చదువుదాం చూడండి. 5వ అధ్యాయం 16వ వచనం. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. స్తోత్రం కలుగునుగాక. ఎవరు ఈ షూలమ్మితి సంఘమే? మనం ఎవరితో స్నేహం చేయాలి? మధురమైన వాడు, మనోహరుడు, అతి సుందరుడు, 10,000 మందిలో పోల్చదగినవాడు, నిజమైన స్నేహితుడు ఎవరు? యేసు ప్రభువే. సంఘమా, సంఘబిడలారా, ప్రియ విశ్వాసులారా, నువ్వు ఎవరితో సహవాసం చేస్తావు? ఎవరితో స్నేహం చేస్తావు? దేవునితో నువ్వు సహవాసం చేసావా? నీ సహవాసం మంచిదై కలకాలం నిలుస్తుంది ప్రభు రాకడ వరకు కూడా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం చదివినట్లయితే, మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను, ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానియు, సుంకరులను, పాపులను ఇతనికి స్నేహితులుగా ఉన్నారే. ఆయనను జ్ఞానం అని దాని క్రియలను బట్టి తీర్పు పొందిన నేను. యేసు ప్రభు వారు ఎవరితో సహవాసం చేశాడు? పాపులతో. అందరూ చెప్పండి, ఎవరితో? మళ్ళీ చెప్పాలి, ఎవరితో? అందరూ అంటున్నారు ఇతను సుంకరులతోనూ పాపులతోనూ సహవాసం చేస్తున్నాడు అన్నారు. మీరు చెప్పండి, నేను పాపినేనా, పాపిని కాదా? నేను పాపినే అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాలో ఏ పాపం లేదన్న వాళ్ళు చేతులు దించేసేయండి. ఎవరన్నా ఉన్నారా? లేదు. రోమిలికి రాసిన పత్రిక చెప్తూ ఉంది 3:12, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఆ లెక్కన యేసు ప్రభు వారు పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఎవరితోనూ ఆయన స్నేహం చేయకూడదు. కానీ ఆయన ఎవరితో స్నేహం చేస్తున్నాడు? పాపులతోనూ, చెప్పండి, శుంకరులతోనూ సహవాసం చేస్తాడు. దీనికి అర్థం నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీతో స్నేహం చేస్తాడని కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని విడిచిపెట్టి వస్తే ప్రభు నీతో స్నేహం చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రభు నీతో స్నేహంలోనికి రాగానే ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నిన్ను అలుముకున్నా, నిన్ను చుట్టుముట్టినా, నిన్ను బంధించిన పాపపు కట్లన్నీ తెగిపోతాయి. స్తోత్రం కలుగునుగాక. యేసు పరిపూర్ణుడు, నీవు అసంపూర్ణుడవు. పరిపూర్ణుడైన ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు నీలోనికి రాగానే నీలో ఉన్న చీకటి బంధకాలన్నీ తెగిపోవునుగాక. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక చెప్పానే, గ్లాసు అసంపూర్ణంగా ఉంటే అది ఏమవుతుంది? తొణికిసలాడుతూ ఉంటుంది. ఆ గ్లాసు నువ్వే అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఎలా ఉండాలి? సంపూర్ణముగా ఉండాలి. అరా కొర కలిగి ఏదో కొన్ని కార్యాలను పట్టుకొని ఆత్మతో నింపబడిన వారమని గుండె పగలేలాగా అరవడం కాదులే, కానీ ఆత్మ పొందిన వారు యేసు ప్రభు వల్లే ఉంటారు. స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు వాళ్ళే ఉంటారు. యేసు ప్రభు వారి వల్లే ఉండకుండా లోకములో బ్రతుకుతూ ఆత్మ కలిగిన వారు లోకానుసారమైన పనులు చేస్తూ ఆత్మతో ఉన్నామని చెప్పి అనుకోవడం బుద్ధిహీనత అవుతుంది. యేసయ్య చెప్తూ ఉన్నాడు లూకాసు వార్త 11:6, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతని పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు. అయినా మొహమాటం లేకుండా స్నేహితుల మధ్య అరమరికలు ఉండవు కాబట్టి మొహమాటం లేకుండా సిగ్గుమల్లి ముఖంతో అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆ స్నేహితుడు అంటున్నాడు లోపల నుండి, నా పిల్లలు నాతో ఉన్నారు, వాళ్ళు చిన్నవాళ్ళు, నేను లేచి ఇవ్వలేను, అయినా నువ్వు నా స్నేహితుడు అయినందుకు నేను లేచి ఇయ్యక తప్పదు, లేచి ఇస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అక్కడ
స్నేహితుడు ఎవరు అంటే యేసు ప్రభు వారే. స్తోత్రం కలుగును గాక. తన పిల్లలు తనతో ఉన్నారు. ఎవరా పిల్లలు? మనమే. మనల్ని డిస్టర్బ్ చేయడం ఆయనకి ఇష్టం లేదు. మనది తీసి కుక్క పిల్లలకు పెట్టడం కూడా యేసయ్యకు ఇష్టం లేదు. అందుకే మొదట పిల్లలు యేసయ్య నిన్ను నన్ను తన పిల్లలుగా భావించి మాట్లాడుతూ ఉన్నాడు. తన స్నేహితుడు బయట ఉన్నాడు, తన పిల్లలు తనతో ఉన్నారు. స్నేహితుడి కంటే తన పిల్లలే తనకు ముఖ్యం. తన స్నేహితుడు బయట నిలబడ్డాడు, యేసు లోపల ఉన్నాడు. యేసు స్నేహితుడు బయట ఉంటే, పిల్లలు లోపల ఉంటే, ప్రభు చెప్తున్న మాట మీరు అబ్జర్వ్ చేయండి, ఆలోచించండి ఒకసారి. నా పిల్లలు నాతో ఉన్నారు, డిస్టర్బ్ అవ్వకూడదు. నీ నోటి కూడా కూడును ప్రభు ఎవరికి పెట్టడు. నీకు రావలసిన దీవెన ఆయన ఎవరికి ఇవ్వడు. నీది నీకే ఇవ్వడానికి ఆయన తన గుప్పిలి విప్పుతూ ఉన్నాడు. కానీ నువ్వు ఆయన విలువని ఎరుగక, ఆయన పాదాలు పట్టుకోక, ఆయన సన్నిధిలో ఉండక, నువ్వు గాలి తిరుగులు తిరుగుతూ దేవుని సన్నిధిని విడిచి లోకంలో నువ్వు ఉంటే నీ దీవెన నువ్వే కోల్పోతున్నావు. నీ ఆశీర్వాదాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు. దావీదు దేవుని పాదాలు పట్టుకోవడానికి కొండ ఎక్కాడు. నువ్వు ఈ రోజున యేసయ్య పాదాలు పట్టుకో, నీది నీకే ఇస్తాడు. నీ ఆశీర్వాదాన్ని దేవుడు ఇంకెవరికి ఇవ్వడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి. స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు చెప్పండి, పెళ్ళిలో ఎక్కువగా ఆనందించేది ఎవరు? పెళ్ళి కొడుకా, పెళ్ళి కూతురా? వాళ్ళకంటే ఎక్కువగా ఆనందించే వాళ్ళు ఎవరో తెలుసా? స్నేహితులు. తల్లిదండ్రులు కూడా కాదు. తల్లిదండ్రులు బాధ్యతలతో తలా మునకలు అవుతూ ఉంటారు. ఎంజాయ్ చేసేది, ఆనందించేది, ఎక్కువ సంతోషం చేసేది, ఎక్కువ ఆనందంగా ఫీల్ అయ్యేది ఎవరండి అక్కడ? స్నేహితులు. యోహాను చెప్తూ ఉన్నాడు, పెళ్లి కుమారుడు ప్రభువు వచ్చేసాడు. ఆయన స్నేహితుణ్ణి నేను ఆయనను చూచి ఆనందించడంలో నిమగ్నమై ఉంటాను. ఆయనే నిజమైన స్నేహితుడు. మీరందరూ ఆయనతో స్నేహం చేయండి, మీరందరూ ఆయన్ని హత్తుకోండి అంటూ యేసు ప్రభు వారిని ఈ లోకానికి పరిచయం చేశారు. ఎవరు? యోహాను. స్తోత్రం కలుగునుగాక. మరి ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎవరికి పరిచయం చేశావు ఈ మంచి స్నేహితుణ్ణి? ఎవరికైనా పరిచయం చేశారా? షోలమితి అంటుంది, ఇదిగో నా ప్రాణప్రియుడు, నా స్నేహితుడు. అన్నీ నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన ఈ మంచి స్నేహితుని ఈ లోకానికి ఏం చేయాలి? పరిచయం చేయాలి. ఆ పనిలో మనమందరం నిమగ్నమై ఉందుముగాక.